సూర్యనారాయణ కుటుంబం అంతా కూడా గెస్ట్ హౌస్‌కి వస్తారనమాట. ఇక వాళ్ళని కలవడానికని చెప్పి శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న కోటేశ్వరరావుతో కలిసి వస్తుంది. "నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య" అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటే, అప్పుడు సూర్యనారాయణ తన పాకెట్‌లో ఉన్న పెన్నుని ఇస్తూ ఉంటాడనమాట. "ఈ పెన్ నా దగ్గరుంటే నాకు గౌరవం. అయితే అది నీలాంటి చదువుల తల్లికిస్తే ఇంకా మంచి గౌరవం అమ్మా. తీసుకో. నీకు కానుక ఇది ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పి ఇక శ్రీలక్ష్మికి ఆ పెన్ ఇస్తూ ఉంటే అట్నుంచి చూస్తూ ఉంటారనమాట. సింధు, జాక్షి ఇటు వీళ్ళంతా కూడా చూస్తారనమాట. మ్యాడీ ఇక అక్కడే ఉన్న గోపి వాళ్ళ అమ్మ, మంగ ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు. మరోపక్క ఊరి జనం అంతా కూడా ఆ పెద్దాయన్ని కలవడానికని చెప్పి కానుకలు ఇక అన్నీ తీసుకొస్తారనమాట. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుందయ్యా అని చెప్పి ఒక పెద్దావిడ అడుగుతుంది. ఇక సింధుని అందరూ వచ్చి పట్టుకొని చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఎంత బావుందో! మొహం చాలా కళగా ఉంది. బుగ్గలు బూరెల్లా ఉన్నాయి అని చెప్పి పట్టుకొని నొక్కేస్తూ ఉంటే గట్టిగా అరుస్తుందనమాట సింధు. ఆ దెబ్బకి కొంచెం పండు ముసలామ భయంతోని అలా పడిపోతుందనమాట. కింద పడిపోగానే సింధు, జాక్షి అని చెప్పి గట్టిగా అరుస్తాడు సూర్యనారాయణ. అక్కడే గోపి వీళ్ళంతా కూడా ఉంటారు. ఇక సూర్యనారాయణ అంటారనమాట వాళ్ళ తాతయ్య, "సింధు నువ్వు తప్పు చేశావు. ఆ పెద్దావిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు" అని చెప్పి అనగానే, ఇక సింధు చేసేదేం లేక "నన్ను క్షమించండి" అని చెప్పి ఇక అలా అడిగేసి అందరి ముందు లోపలికెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ప్రియంవద, అలాగే ఇటు మ్యాడీ, అలాగే ఇటు చిన్న కొడుకు అంటే సూర్యనారాయణకి చిన్న కొడుకు పిల్లలుంటారు. ఒక అబ్బాయి, అమ్మాయి వాళ్ళు కూడా అనమాట సపోర్ట్ చేస్తూ ఉంటారు సింధు ఆస్ట్రేలియా వెళ్ళడానికి. ఇక వీళ్ళంతా రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మ్యాడీ అంటూ ఉంటాడు, "ఎలాగైనా ఇవాళ రాత్రే నిన్ను ఆస్ట్రేలియా తప్పిస్తాను. నువ్వు ఈ పెళ్లి మిస్ అయ్యేలాగా ఈ పెళ్లి నీకు జరగకుండా నేను చూస్తానక్క" అని చెప్పి మధుసూదన్ అలా చెప్తూ ఉంటే అదే టైంకి రూమ్‌లోకి వస్తుందనమాట. ఏదో చెప్పడానికని చెప్పి శ్రీలక్ష్మి వస్తుంది. ఇక శ్రీలక్ష్మి వినేసిందా అని చెప్పి వీళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు. మరి నిజంగా శ్రీలక్ష్మి వినిందా లేదా అనేది మనకి కమింగ్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఈ ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.